కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఉదయం 7 గంటల సమయం. సూర్యకాంతం గారి ఇంటి వాకిట్లో కోమలి ఎంతో శ్రద్ధగా పేడనీళ్లు చల్లి ముగ్గులు వేస్తుండగా వీధి చివరి నుంచి ఒక ఎద్దుల బండొచ్చి ఆగింది. అందులోంచి భద్రం, ఆమె వెనుకే ముసలమ్మ నాగమ్మ కిందకి దిగారు. భద్రం ముఖంలో ఏదో ఆవేశం కనిపిస్తోంది. ఏమే కోమలి, నన్నా పాత పెంకుటింట్లో వదిలేసి నువ్విక్కడ ఈ పెద్ద బంగళాలో పట్టు చీరలు కట్టుకుని మహారాయులా బతుకుతున్నావా? కన్నతల్లి లేని నీకు నా నోటికాడు ముద్ద తీసి పెట్టి నిన్ను సాకితే నాకు చివరికి బహుమతి ఇచ్చావా? బయటకు రండి అందరూ. ఈ ఇంటి పెద్దలు ఎక్కడున్నారు? మీ కోడలి గురించి అసలు నిజం చెబుతాను, వినండి. ఆ మాటలకు రామారావు గారు, సూర్యకాంతం అందరూ కంగారుగా బయటికొచ్చారు. ఎవరమ్మా మీరు? మా ఇంటి గుమ్మ ముందు నిలబడి ఉదయాన్నే ఆ కేకలు వేస్తున్నారు. మా కోడలిని అంత మాట అంటున్నారు. అసలు మీరెవరు? నేనెవర్నా? మీ పెద్ద కోడలికి కన్న తల్లి లాంటిదాన్ని, దాని సావిత్రి తల్లిని. నా పేరు భద్రం. చిన్నప్పటి నుంచి దాన్ని నా కడుపున పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా అల్లారు ముద్దుగా చూసుకున్నాను. కాని ఇదేం చేసిందో తెలుసా? పెళ్ళయ్యాక ఈ పట్టు చీరలు, ఈ నగలు చూడగానే నన్ను కాదనుకుంది. కనీసం నాకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. నన్ను వదిలేసి నా ముఖం కూడా చూడనని వెళ్లిపోయింది. కోమలి కళ్లెమ్మట నీళ్లు కారుతున్నాయి. భయంతో తలదించుకొని నిలబడింది. ముసలమ్మ నాగమ్మ ముందుకొచ్చి మాయమాటలు మొదలుపెట్టింది. అరెరే, ఎంత బాధాకరం రామారావు గారు. కన్న తల్లి లాంటి ఆవిడ గుమ్మం దగ్గర కన్నీళ్లు పెట్టుకొని నిలబడితే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఈ కోమలి ఎంత మంచిదనుకున్నాను, కాని తల్లినే కాదనుకున్నది మనల్నెక్కడ గౌరవిస్తుందయ్యా? సూర్యకాంతం తన ఆలోచన పనిచేస్తోందని మనసులో ఆనందిస్తూ పైకి మాత్రం ఇలా అమాయకంగా చెప్పింది. అవునా నాగమ్మ, ఈ పిల్ల మాకెప్పుడూ తన తల్లి గురించి చెప్పలేదే. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునే ఈ కోమలి తన తల్లిని అలా ఎలా వదిలేసిందో నాకసలు అర్థం కావటం లేదు. పాపం, ఆవిడ గుండె ఎంత బాధపడుతుందో కదా. అమ్మా, నువ్వు మధ్యలో మాట్లాడకు. ఈ ఊరందరికీ నా భార్య మంచితనమేంటో, తన మనస్సు ఎంత స్వచ్ఛమైందో తెలుసు. ఏమండి, మీరు కావాలని నా భార్య మీద లేనిపోని మాటలు చెబుతున్నారని నాకనిపిస్తోంది. కోమలి అలాంటి పిల్ల కాదు. ఓహో అల్లుడు, నేనబద్ధం చెబుతున్నానా? సరే, అయితే నీ భార్యని అడుగు. నేను దాన్ని పెంచలేదా అని అడుగు, దానికి అన్నం పెట్టలేదా అని అడుగు. అందరూ కోమలి వైపు చూశారు. కోమలి ఏడుస్తూనే, లేదండి, ఆవిడ చెప్పేది అబద్ధం కాదు. నాన్నగారు పోయాక ఆవిడ నన్ను పెంచింది. ఆ ఇంట్లో ఆవిడ పెట్టిన అన్నమే తిన్నాను. కోమలికి ఆ పైన మాట పూర్తి చేసే ధైర్యం రాలేదు. ఆవిడ పెట్టిన ఇబ్బందులు అందరి ముందు చెప్పి తన తండ్రి పరువు ఎందుకు తీయాలని మౌనంగా ఉండిపోయింది. చూసావా సూర్యకాంతం, నేను ముందే చెప్పాను కదా, ఆ పిల్లే తన నోటితో ఒప్పేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ భద్రమ్మను లోపలికి తీసుకెళ్ళు. పాపం, ఆవిడ చాలా అలసిపోయింది. అవును నాగమ్మ, రండి భద్రమ్మ గారు, లోపలికి రండి. ఈ కోమలి మీకు అన్నం పెట్టకపోయినా ఈ ఇంటికి పెద్దదిగా, ఒక ఆడదానిగా నేను మీకు తగిన మర్యాద చేస్తాను. మీరేం బాధపడకండి. సూర్యకాంతం భద్రం చెయ్యి పట్టుకుని దర్జాగా లోపలికి తీసుకెళ్లారు. భద్రం కళ్ళు ఇంటి చుట్టూ, ఇంట్లో ఉన్న వస్తువుల చుట్టూ ఆశగా తిరుగుతున్నాయి. ఇది చూసి గౌరికి, లావణ్యకు చాలా అనుమానం వచ్చింది. గౌరీ, అత్తయ్యగారి వరుస చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిన్నటిదాకా నా వెనకాల ఉండి కోమలి అక్కను రకరకాలుగా మాటలన్నారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి కొత్త ఆలోచన చేశారా ఏంటి? నాకు అలాగే అనిపిస్తోంది వదినా. నిన్న రాత్రి మా అమ్మ ముసలమ్మ నాగమ్మ గారితో ఇంటి వెనకాల నిలబడి చాలాసేపు మాట్లాడుకోవడం నేను చూశాను. ఈ భద్రం గారిని మన ఇంటికి తీసుకొచ్చింది ఆ ముసలమ్మే అని నాకు గట్టి నమ్మకం. అంటే ఈ భద్రం గారి ద్వారా కోమలి అక్కను అందరి ముందు తప్పు పట్టాలని ప్లాన్ చేశారన్నమాట. అవును, కాని మా పెద్దొద్దున కంటతడి పెడితే నేను అస్సలు ఊరుకోను. వాళ్ళ అసలు ఉద్దేశమేంటో నేను ఈ రోజే లాగుతాను. నువ్వెళ్ళి అన్నయ్యకు సర్ది చెప్పు వదినా. అందరూ లోపలికి వెళ్లారు. కోమలి వంటగది గుమ్మం దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకుంటోంది. రాజేష్ ఆమె దగ్గరికి వెళ్లాడు. కోమలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆవిడ నిజంగానే నిన్ను కన్న కూతురిలా మంచిగా చూసుకుంటే నువ్వెందుకు ఆవిడను వదిలేసి ఇక్కడికి వచ్చేయాల్సొచ్చింది? నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు కారణం లేకుండా ఏ తప్పు చేయవు. నాకు నిజం చెప్పు కోమలి. నాన్నగారు ఉన్నంతవరకే నాకు ఆ ఇంట్లో గౌరవం ఉండేది.
ఆయన నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైంది కోమలి? ఆవిడ నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? ఆయన పోయాక నాతో ఇంటి పనులన్నీ చేయిస్తూ చాలా కష్టపెట్టారు. కడుపు నిండా అన్నం కూడా పెట్టేవారు కాదు. ఆఖరికి నన్నొక వయసు పైబడిన వాడికిచ్చి పెళ్లి చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలని చూశారు. అప్పుడు మన మావయ్య గారు ఇక్కడికొచ్చి నన్ను ఇక్కడికి తీసుకొనొచ్చారు. ఆ రోజు నేను పడ్డ మానసిక బాధ ఎవ్వరికీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. తన భార్యకు జరిగిన అన్యాయం, ఆమె పడ్డ మానసిక బాధ రాజేష్కి అర్థమైంది. నువ్వు బాధపడకు కోమలి. నీకు ఇబ్బంది కలిగించిన వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు. నేను వెళ్లి ఈ విషయం నాన్నగారితో చెబుతాను. ఆవిడను ఇప్పుడే పంపిద్దాం. వద్దండి, మన కుటుంబ గౌరవం తగ్గుతుంది. ఊరి జనం ముందు మన కుటుంబం చులకనవుతుంది. ఆవిడ ఎన్నాళ్లుంటుందో ఉండనివ్వండి. వాళ్ళు ఎన్నన్నా నేను భరిస్తాను, కాని మీరు గొడవ పడకండి. హాల్లో కూర్చున్న సూర్యకాంతం గారు భద్రంకి పండ్లు పాలు ఇస్తూ మర్యాద చేస్తోంది. నాగమ్మ పక్కనే కూర్చుని సూర్యకాంతం గారికి చెబుతోంది. చూసావా సూర్యకాంతం, ఆ కోమలి చేతిలో ఇంటి బాధ్యతలుంటే దానికే గర్వమొస్తుంది. ఇంటికొచ్చిన చుట్టాలకు మంచినీళ్లు కూడా అడగటం లేదు చూడు. అవును నాగమ్మ, నేను చెప్పినా వినకుండా నా కొడుకు రాజేష్ దాన్ని వెనకేసుకొస్తున్నాడు. ఈ మధ్య దాని మాటే ఇంట్లో నెగ్గుతోంది. నా మాట ఎవ్వరూ వినటం లేదు. అందుకే చెబుతున్నాను, ఇవాల్టి నుంచి ఈ వంటగది బాధ్యత ఈ భద్రమ్మకిచ్చేయి. దీని చేతికే ఆ పెత్తనమివ్వు. అప్పుడా కోమలి దానంతటా అదే నీ దారికొస్తుంది. భలే చెప్పావు నాగమ్మ. భద్రం గారు, మీరేమీ మొహమాట పడకండి. ఈ రోజు నుంచి ఈ వంటగది మీ చేతుల్లోనే పెడుతున్నాను. మీ చేతి వంటతో మాకు భోజనం పెట్టండి. నిజంగా సూర్యకాంతం గారు, నా చేతి వంట అంటే ఆ ఊళ్ళో అందరికీ ప్రాణం. ఈ రోజు నేను వేడివేడిగా పులిహోర వండి మీ అందరికీ పెడతాను. ఆ కోమలికి వంట నేర్పింది కూడా నేనే కదా. నా రుచి ఏంటో మీకు చూపిస్తాను. భద్రం దర్జాగా వంటగదిలోకి వెళ్ళి భద్రం ఒక పెద్ద గిన్నెలో పులిహోర కలపటం మొదలుపెట్టింది. కాని ఆవిడకి వంట వస్తువులు ఏవెక్కడున్నాయో తెలీదు. కోమలి ఇంట్లో వంటలన్నీ ఒక పద్ధతిగా పెట్టుకుంది. ఈ ఉప్పు డబ్బా ఎక్కడుందో, ఆ కోమలి అన్ని ఎక్కడెక్కడ పెట్టింది. ఇదిగో ఇక్కడుంది, తెల్లగా మెరుస్తోంది. భద్రం ఉప్పుకు బదులు పొరపాటున దేవుడికి వాడే పచ్చకర్పూరం పొడిని గుప్పెడు తీసుకుని పులిహోరలో వేసేసింది. కారం కోసం ఒక పిడికెడు ఘాటైన గుంటూరు ఎండుమిరపకాయలు పడేసింది. గౌరీ కిటికీలోంచి ఇదంతా చూసి నవ్వాపుకుంది. ఈవిడ వంట చేస్తే మన ఇంట్లో వాళ్ళందరి గొంతు మండిపోవడం ఖాయం. మా అమ్మకి రోజు పక్కాగా గుణపాఠమవుతుంది అని మనసులో అనుకుంది. గంట తర్వాత భద్రం దర్జాగా హాల్లోకొచ్చి అందరికీ అరిటాకులు వేసి ఆ పసుపు రంగు పులిహోర వడ్డించింది. నాగమ్మ సూర్యకాంతం గారు ముందు కూర్చున్నారు. ఏవండి రామారావు గారు, రాజేష్, రండి తినండి. భద్రం గారి చేతి వంట అమృతంలా ఉంటుందని నా నమ్మకం. ఈ రోజు మనకు పండగే. రామారావు గారు ముద్ద కలపకముందే సూర్యకాంతం గారు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంది. పెట్టుకున్న మరుక్షణం ఆవిడ కళ్ళు పెద్దవయ్యాయి. అందులో ఉన్న పచ్చకర్పూరం వాసన, ఎండుమిరపకాయల కారం, చింతపండు పులుపు అన్నీ కలిసి ఆమె నాలుక మండిపోయినట్లు అనిపించింది. నీళ్ళివ్వండి బాబోయ్, నా గొంతు ఆరిపోతోంది. గొంతులో మంట తట్టుకోలేకపోతున్నాను. నాగమ్మ కూడా ఒక ముద్ద తిని మంట తట్టుకోలేక ఎగిరి గంతేసింది. అమ్మో, నా పేగులు కాలిపోతున్నాయి. ఏంటే భద్రమిది, మనుషులు తినే అన్నం వండావా లేక కడుపులో మంట పెట్టేలా వండావా? బాబోయ్, నా నోరు పగిలిపోయింది. రామారావు గారు ఆ పులిహోర వాసన చూసి కంచం పక్కకు జరిపారు. ఏంటమ్మా భద్రం గారు, ఇది పులిహోర వండమంటే ఉప్పుకు బదులు దేవుడి కర్పూరం వేశారా ఏంటి? మంట తట్టుకోలేకపోతున్నాం. ఆ ఆకు తీసుకువెళ్ళండి. భద్రం సిగ్గుతో తలదించుకుంది. అప్పుడే కోమలి వంటగదిలోంచి వేడివేడి పెసరట్టు, చల్లని మజ్జిగ తీసుకొచ్చింది. మావయ్య గారు, అత్తయ్యగారు, ఆ పులిహోర పక్కన పెట్టండి. ఆవిడకి మన వంటగది అలవాటు లేక కంగారులో పొరపాటు పడ్డారు. ముందు ఈ చల్లని మజ్జిగ తాగండి, ఆ తర్వాత ఈ పెసరట్టు తినండి. గొంతు మంట తగ్గిపోతుంది. రామారావు గారు, సూర్యకాంతం గారు వెంటనే ఆ మజ్జిగ తాగి ఊపిరి పీల్చుకున్నారు. సూర్యకాంతం గారికి తన తప్పు అర్థమైంది. కాని ఆవిడ ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది. మధ్యాహ్నమైంది. భద్రం తన బట్టల సంచితో గదిలో కూర్చొని ఉంది.
హాల్లో ఉన్న రామారావు గారి పెద్ద ఇనుప బీరువా వైపు ఆశగా చూస్తోంది. ఈ దృశ్యాన్ని లావణ్య, గౌరీ చాటుగా గమనించారు. గౌరీ, చూసావా? ఆవిడ కళ్ళు ఎప్పుడూ మన బీరువా మీదనే ఉంటున్నాయి. ఆవిడ కూతురు మీద ప్రేమతో గాని, అత్తయ్యగారి మీద గౌరవంతో గాని వచ్చినట్టు లేదు. ఏదో వేరే ఆశతో వచ్చినట్టుంది. నిజమే వదిన, నిన్న రాత్రి నేను ముసలమ్మ మాటలు విన్నప్పుడే నాకు అర్థమైంది. అందుకే ఉదయాన్నే నేను మా అన్నయ్య మహేష్కు ఒక ముఖ్యమైన పని అప్పగించాను. మన మోటార్ బండి మీద భద్రం గారి ఊరికి వెళ్లి ఆవిడిక్కడికి ఎందుకొచ్చిందో కనుక్కోమని చెప్పాను. అన్నయ్య వచ్చే టైం అయింది. అప్పుడే మహేష్ మోటార్ బండి వేసుకుని గుమ్మం ముందుకొచ్చాడు. అతనితో పాటు ఒక పల్లెటూరి పెద్ద మనిషి కూడా వచ్చాడు. గౌరీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లను లోపలికి తీసుకొనొచ్చింది. నాన్నగారు, రాజేషన్న, అందరిక్కడికి రండి. మన ఇంటికి వచ్చి మన వదినమ్మను మాటలన్న ఈ భద్రం గారి గురించి ఒక నిజం ఇప్పుడు తెలుస్తుంది. రండి అందరూ. అందరూ హాల్లోకొచ్చారు. నాగమ్మ కూడా కంగారుగా వచ్చింది. భద్రం ఆ పల్లెటూరి పెద్ద మనిషిని చూడగాని భయంతో వణికిపోయింది. నమస్కారం రామారావు గారు. నా పేరు వీరయ్య. భద్రం వల్ల ఊరి పెద్దను. ఈవిడ కోసం వెతుకుతుంటే మీ అబ్బాయి వచ్చి ఇక్కడుందని చెప్పాడు. నమస్కారం వీరయ్య గారు. ఏంటి విషయం? ఈవిడేమైనా ఇబ్బందుల్లో ఉందా? ఇబ్బందుల్లో కాదు రామారావు గారు, ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టి వెళ్లిపోయింది. ఈ భద్రం మొన్నటిదాకా ఊరిలో ఒక వ్యాపారం చేసి ఊరి జనం దగ్గర సుమారు 50,000 రూపాయల దాకా అప్పు చేసింది. తీరా వాళ్ళంతా డబ్బులు కట్టమంటే రాత్రికి రాత్రే ఊరు విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ మాట వినగాని సూర్యకాంతం గారికి, నాగమ్మకు నోట మాట రాలేదు. అంటే నా భార్య మీద ప్రేమతో రాలేదా మీరు? మీరు చేసిన అప్పుల వల్ల నుంచి తప్పించుకోవడానికి, మా ఇంట్లో ఉండడానికి నా భార్య గురించి అబద్ధాలు చెప్పారా? అవునన్నయ్య, ఆ ఊర్లో వాళ్ళు అడుగుతారని భయపడి ఇక్కడ తలదాచుకుంది. అక్కడితో ఆగలేదన్నయ్య. ఈవిడ కళ్ళు ఉదయం నుంచి మన ఇనుప బీరువా మీద కూడా పడ్డాయి. 2 రోజులు ఇక్కడుండి మన బీరువాలో ఉన్న డబ్బు తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా వెళ్లిపోవాలన్నది ఈవిడ ఆలోచన. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మా పెద్దొదిన మీద నిందలు వేసింది. అవునయ్యా, ఈమె ఎక్కడుందో వెతుకుతుంటే ఈ ముసలమ్మ నాగమ్మే ఆవిడకు ఫోన్ చేసి మీ ఇంటికి రమ్మని దారి చూపించింది. అందరూ ఒక్కసారిగా నాగమ్మ వైపు చూశారు. నాగమ్మ వణుకుతూ వెనక్కి తగ్గింది. అంటే మా వదినమ్మను ఇబ్బంది పెట్టాలని ఈ పన్నాగం పన్నింది నువ్వే అన్నమాట. దానికి మా అమ్మను తప్పుదోవ పట్టించావు. ఇది పద్ధతిగా లేదు. సూర్యకాంతం గారు భయంతో తలదించుకున్నారు. తన మాటల వల్ల ఎంత తప్పు జరిగిందో, తన గౌరవం ఎంతలా తగ్గిందో ఆమెకు అర్థమైంది. రామారావు గారికి చాలా కోపం వచ్చింది. ఎంత పని చేశావమ్మా భద్రం! కన్న కూతురు లాంటి పిల్లలు ఇబ్బంది పెడతావా? వీరయ్య గారు, ఈవిడను తీసుకెళ్లి మీ ఊరి పెద్దల ముందు మాట్లాడదాం. తన తప్పుకు బాధ్యత వహించాలి. భద్రం ఏడుస్తూ భయంతో వణుకుతూ తను చేసిన తప్పుకు ఇప్పుడు సమాధానం చెప్పక తప్పదని ఆమెకు అర్థమైంది. నాగమ్మ కూడా తలదించుకొని ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అప్పుడు కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి వీరయ్య గారిని ఆపింది. ఆగండి పెద్దయ్య, ఆవిడ్ని తీసుకెళ్లకండి. కోమలి తన గదిలోకి పరిగెత్తుకెళ్లి తాను ఇన్నాళ్లు కష్టపడి ఇంటి వెనుక పండించిన కూరగాయలు, ఆవులిచ్చిన పాలు అమ్మి ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుకున్న ఒక చిన్న బట్టల సంచిని తీసుకొచ్చింది. ఆ సంచిని వీరయ్య గారి చేతిలో పెట్టింది. పెద్దయ్యా, ఇందులో 50,000 రూపాయల దాకా ఉంటాయి. ఆవిడ చేసిన అప్పులన్నీ ఈ డబ్బుతో తీరిపోతాయి. దయచేసి ఆవిడ్ని ఏమీ అనకండి, వదిలేయండి. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. భద్రం కళ్లల్లో నీళ్ల సుడులు తిరిగాయి. కోమలి, ఏంటి నువ్వు చేసేది? నిన్ను చిన్నప్పటినుంచి కష్టపెట్టి ఇప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఈవిడ కోసం నువ్వెందుకు నీ కష్టమిస్తున్నావు? ఆవిడ నన్ను కష్టపెట్టుండొచ్చు, కాని నాన్నగారు పోయినప్పుడు, నేనొంటరిదాన్నయినప్పుడు ఆవిడ కనీసం నాకొక పూట అన్నం పెట్టి చూసుకుంది. ఆవిడ తప్పు తెలుసుకుంటుంది. కాని ఆవిడ గౌరవం తగ్గితే అది నాన్నగారికి గౌరవం తగ్గినట్టే కదా. నా వల్ల నాన్నగారికి మాట రాకూడదు. ఈ డబ్బుతో ఆవిడ పెట్టిన అన్నానికి నా రుణం తీరిపోయింది. కోమలి నెమ్మదిగా భద్రం వైపు తిరిగింది. అమ్మా, ఈ డబ్బుతో మీ అప్పులన్నీ తీరిపోతాయి. కాని ఇకపై ఎప్పుడూ ఇతరుల సొమ్ముకు ఆశపడకండి. మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి. దయచేసి ఇక ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. భద్రం పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. నన్ను క్షమించు కోమలి. ఇతరుల ఆస్తి మీద ఆశపడి నిన్ను ఎన్నో కష్టాలు పెట్టారు. కాని ఈ రోజు నా గౌరవం కాపాడి నన్ను అప్పుల బాధ నుంచి గట్టెక్కించావు. నీ మనసు బంగారం కంటే విలువైంది. నేనిక ఎప్పుడు ఇలా చెయ్యను తల్లి.
అని దండం పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వీరయ్య గారు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. సూర్యకాంతం గారు ఏమీ మాట్లాడలేకపోయారు. చూసారు నాన్నగారు, తనను కష్టపెట్టిన వాళ్లకు కూడా మంచి చేయాలనే మనసు మా పెద్దవదింది. ఈ రోజు మా వదినమ్మ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మా వదినమ్మ నిజంగా ఇంటికి మహాలక్ష్మి. రామారావు గారు ఆనందంగా తలూపారు. రాజేష్ గర్వంగా భార్య వైపు చూశాడు. కాని సూర్యకాంతం గారు మాత్రం లోపల గదిలోకి వెళ్లిపోయారు. తన పన్నాగం మళ్లీ పనిచేయకపోయేసరికి ఆమెకు అసహనంగా ఉంది. లావణ్య మారిపోయినా ఈ కోమలికి ఊరందరి ముందు దక్కుతున్న గౌరవం చూసి ఆమె తట్టుకోలేనంతగా ఉంది. ఈ కోమలి మంచితనం ముందు నా ఆలోచనలన్నీ తేలిపోతున్నాయి. ఇదిలాగే వదిలేస్తే ఈ ఇంట్లో నా మాట ఎవ్వరూ వినరు. దానికి ఊరందరి ముందు ఏదైనా చేసి చూపించాలి. రాబోయే వారం మన ఊరి ముత్యాలమ్మ జాతర ఉంది కదా, ఆ జాతరలో ఊరి జనాల ముందు ఈ కోమలికి నేనొక పెద్ద పరీక్ష పెడతాను. దేవుని సాక్షిగా నా గౌరవం నిరూపించుకోవాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. ఊరి జాతరలో సూర్యకాంతం గారు కోమలికి ఎలాంటి పరీక్ష పెట్టబోతున్నారు? వదినమ్మ ఆ సవాల్ని ఎలా ఎదుర్కోబోతుంది?